హాయ్ గైస్, దిస్ ఈస్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఫేమస్ అయిన టూ సమ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్‌ని చూద్దాం. ఈ ప్రాబ్లమ్ చాలా కంపెనీస్ ఇంటర్వ్యూస్‌లో అడిగారనమాట. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, నాట్ ఓన్లీ ఇన్ ఎంఎన్‌సీ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్‌లో కూడా అడిగారు. మనం ఈ వీడియోలో 2 సొల్యూషన్స్ చూద్దాం అనమాట. ఒకటి సింపుల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ మెథడ్ అండ్ నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ మెథడ్ యూజింగ్ హ్యాష్ మ్యాప్ అనమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే, మనకొక ఏరే ఆఫ్ ఇంటిజర్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఒక టార్గెట్ అయితే ఇస్తారు. సో, మనం మనం అరేలో నుంచి 2 నంబర్స్‌ని పిక్ చేయాలి. వాటి సమ్ వచ్చేసరికి టార్గెట్‌తో ఈక్వల్ అవ్వాలనమాట. ఇఫ్ అలా టార్గెట్‌తో మ్యాచ్ అవుతే, వాటి యొక్క ఇండెక్సెస్‌ని మనం అరేలో స్టోర్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట. సో, హియర్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇక్కడ నమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు గదా! ఏరే అనమాట ఇది నమ్స్ అనేది. సో, అట్లా ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు. 2, 7, 11, 15 అని ఇచ్చారు. అండ్ టార్గెట్ కూడా 9 అని ఇచ్చారనమాట. ఎగ్జాంపుల్ 1 చూసినట్టయితే. సో, ఇక్కడ మనకి టార్గెట్ 9 అన్నాడు గదా! ఏదైనా 2 ఎలిమెంట్స్ యొక్క సమ్ము. అది అరేలో ఉన్న ఎలిమెంట్స్ అనమాట. సో, ఇక్కడ 2 + 7 ఎంత? 9కి ఈక్వల్ అయింది గదా! సో, అండ్ వాటి యొక్క ఇండెక్సెస్ ఎంత? 0, 1 రైట్? సో, వాటి యొక్క టార్గెట్‌కి ఈక్వల్ అయింది కాబట్టి, వాటి యొక్క ఇండెక్సెస్ పొజిషన్‌ని మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం అనమాట. అంతే గైస్. అండ్ ఎగ్జాంపుల్ 2 కూడా చూసుకోవచ్చు మీరు. 3, 2, 4 అన్నారు. అండ్ టార్గెట్ వచ్చేసరికి 6 అన్నారు. సో, ఇక్కడ మీరు 2 + 4 = టార్గెట్ కాబట్టి, అండ్ ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది వాటి యొక్క ఇండెక్సెస్ కాబట్టి, ఇక్కడ 1, 2 అన్నాడనమాట. ఇక్కడ క్వెషన్‌లో ఏంటంటే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే మ్యాచ్ అవుతుందంటున్నాడు. అండ్ యూ మే నాట్ యూజ్ ద సేమ్ ఎలిమెంట్ ట్వైస్ అంటున్నాడు. యూజ్ చేసిన ఎలిమెంట్‌ని మళ్ళీ యూజ్ చేయకూడదు అంటున్నాననమాట. లైక్ ఇక్కడ 3, 2, 4 ఉంది గదా! సో, 6కి కావాలంటే 3 + 3 కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! సో, అలా యూజ్ చేసిన ఎలిమెంట్‌ని యూజ్ చేయకూడదు అంటున్నాడనమాట. ఓకేనా గైస్. ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయితే చూద్దాము. ఓకేనా. సో, ఇక్కడ ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటంటే, మనం ఇనీషియల్‌గా 2 లూప్స్ అయితే తీసుకుంటాం అనమాట. ఆహ్, ఔటర్ లూప్ వచ్చేసరికి ఒక నంబర్ తీసుకుంటుందనమాట. లైక్ నమ్స్ ఆఫ్ i అనేసి. అది ఫిక్స్‌డ్‌గా ఉంటది. సో, ఆ నంబర్ ఫిక్స్ అయిపోయి తర్వాత ఇన్నర్ లూప్ j వచ్చేసరికి i+1 నుంచి అలా మొత్తం రిమైనింగ్ ఎలిమెంట్స్‌ని అన్నిటిని ఇటరేట్ అవుతూ ఈ నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ అవునా? కాదా? అని చెక్ చేస్తదనమాట. ఇఫ్ ఇట్ వాస్ ఈక్వల్ దెన్ వి విల్ రిటర్న్ ఏరే ఆఫ్ నంబర్స్ విచ్ దేర్ ఇండెక్సెస్ అనమాట. లైక్ i, j దాన్ని రిటర్న్ చేస్తాం. సో, ఇక్కడ మనం దీన్ని డ్రై రన్ చేద్దాం. ఓకేనా. సో, ఇక్కడ నేనేమంటున్నానంటే మెయిన్‌గా కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇనీషియల్‌గా ఫస్ట్ ఔటర్ లూప్ వచ్చేసరికి i = 0 రైట్. అంటే ఇక్కడ మనకేంటి నమ్స్ ఆఫ్ 0 అనమాట. ఇక్కడ నమ్స్ ఆఫ్ j అంటున్నాను. j అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? i+1 నుంచి. అంటే ఇనీషియల్‌గా 0 + 1 అనమాట. నమ్స్ ఆఫ్ j అనేది 1 అవుతుందనమాట. సో, ఇక్కడ నమ్స్ ఆఫ్ i 0th పొజిషన్‌లో ఏముంది? నమ్స్ ఆఫ్ 0 అంటే 2 అండ్ నమ్స్ ఆఫ్ 1 అన్నమాట. అంటే 2 + 11 ఎంత? 13. 13 ఇక్కడ టార్గెట్ ఎంత అన్నాడు? 9 అన్నాడు. సో, ఈ 2 మ్యాచ్ కాదనమాట. సో, మళ్ళీ అప్పుడు జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది ఇన్నర్ లూప్ అనేది. నెక్స్ట్ టైమ్ జే వాల్యూ 2 అవుతదనమాట. 2 అంటే ఇది 15 అనమాట. 2 ప్లస్ ఇక్కడ ఐ వాల్యూ ఫిక్స్‌డే గదా! 0 ఇంకా ఏం మారలేదు గదా! సో, 2 + 15 ఎంత? 17. టార్గెట్ ఎంత? 9 మ్యాచ్ అవ్వలేదు రైట్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ జే వాల్యూ 3 అవుతుందనమాట. సో, నమ్స్ ఆఫ్ i ఎంత అంటే 2 అండ్ నమ్స్ ఆఫ్ j ఎంత అంటే 7 అనమాట. 2 + 7 ఎంత? 9. సో, ఇక్కడ మనకి టార్గెట్ కూడా ఎంత? మ్యాచ్ అయింది గదా! సో, ఇఫ్ నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j ఈక్వల్ టు టార్గెట్ అయితే మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఏం రిటర్న్ చేస్తున్నాం? అరే ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ దేర్ ఇండెక్సెస్ అనమాట. i, j అన్నట్టు. రైట్. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమవుతుందంటే 0, 3 అవుతుంది రైట్. ఎందుకంటే ఎయిత్ పొజిషన్ ఎంతలో ఉంది మనకి? 0లో ఉంది. అండ్ ఎయిత్ పొజిషన్ ఎంతుంది? అంటే 7 అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది? థర్డ్ ఇండెక్స్‌లో ఉంది కాబట్టి 0, 3 రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో, ఇక్కడ మనం అయితే 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n స్క్వేర్ అవుతది. సో, ఇక్కడ మనమైతే ఎలాంటి ఎక్స్‌ట్రా స్పేస్ లైక్ లిస్ట్ కానీ, అరే కానీ ఆర్ హ్యాష్ మ్యాప్ కానీ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ 1 అవుతుంది. అండ్ మనం 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n స్క్వేర్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూయర్ ఖచ్చితంగా ఆప్టిమైజ్ చేయమంటాడనమాట. సో, ఇది O ఆఫ్ n స్క్వేర్ అంటే లార్జ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరేలో ఉంటే టైమ్ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ తీసుకుంటుంది కదా! అని అడిగే ఛాన్స్ ఉందనమాట. ఇక్కడంటే మనకి లిస్ట్‌లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్ అంటే 16 ఇటరేషన్స్‌లో ఆర్ 16 టైమ్స్‌లో చెక్ చేసుకోవచ్చు, వచ్చేసిద్దనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇన్‌పుట్ అరే అనేది ఒక లాంగ్ లెంత్ ఒక 1000 ఉంటే 1000 స్క్వేర్
అంటే ఎంత పెద్ద వాల్యూ వస్తది. అదే 1,00,000 ఉంటే 1,00,000 స్క్వేర్. సో, చాలా పెద్దదయిపోతది కాబట్టి ఇక్కడ మనకి ఆప్టిమైజ్ చేయాలనమాట. సో, ఇక్కడ మనం ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చంటే మనం యూజింగ్ హ్యాష్ మ్యాప్‌ని యూజ్ చేసుకొనైతే మనం ఆప్టిమైజ్ చేయొచ్చనమాట. సో, ఆ సొల్యూషన్స్ కూడా చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ మనకేంటంటే ఎగ్జాంపుల్ వాడేమన్నాడు నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2, 11, 15, 7 అండ్ టార్గెట్ ఈక్వల్ టు 9 అనమాట. ఇక్కడేంటి ఏయైనా 2 ఇంటీజర్స్‌ని సమ్ చేసినప్పుడు మనకి టార్గెట్ రావాలి రైట్? అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఓ ఆఫ్ n స్క్వేర్‌లో చూసాం. ఇప్పుడు ఓ ఆఫ్ nలో చేయాలనమాట. లైక్ తగ్గించాలి కాబట్టి నేనిక్కడ ఓన్లీ నమ్స్ ఆఫ్ ఐయే తీసుకుంటున్నాను. ఇంకో ఎలిమెంట్ కోసం నేను x అనుకుంటున్నాను. ఆ రెండిటిని సమ్ చేసినప్పుడు మనకి టార్గెట్‌తో ఈక్వల్ అయ్యేలాగా లేదా చూసుకోవాలనమాట. ఇక్కడ మనకి ఒక నంబర్ యొక్క వాల్యూ తెలుసు అండ్ టార్గెట్ తెలుసు. మనం xని ఫైండ్ ఔట్ చేయాలి గదా! సో, x కోసం నేనేమనుకుంటున్నానంటే x ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i కరెక్టే గదా! ఇప్పుడు నేను ఒక ఫర్ లూప్ తీసుకొని ఈ నమ్స్ ఆఫ్ ఎరే ఏదైతే ఉందో ఆ ఎరేని ఇటరేట్ చేస్తాననమాట. ఫస్ట్ నేను ఇటరేట్ చేసేటప్పుడు నమ్స్ ఆఫ్ i 0th పొజిషన్‌లో 2 ఉంది గాబట్టి అంటే ఇక్కడ 2 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ అంటున్నాను. సో, ఇక్కడ x ఏమవుతది నీకు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i అనమాట. అంటే 9 మైనస్ 2 7. ఆ 7 అనేది ఇక్కడ నీకు హాష్ మ్యాప్‌లో ఉందా? లేదు గదా! హాష్ మ్యాప్‌లో అయితే లేదు. సో, లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2ని వాల్యూగా పెట్టుకొని అండ్ రెస్పెక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇండెక్స్ పొజిషన్‌లో పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ i ప్లస్ ప్లస్ అవుతది. నెక్స్ట్ ఇక్కడ నమ్స్ ఆఫ్ i ఏమవుతది 11 అవుతది. రైట్? 11 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? టార్గెట్ రైట్? టార్గెట్ అంటే 9. ఇక్కడ x వాల్యూ ఏమవుతదంటే నీకు 9 మైనస్ 11 అనమాట. సో, అంటే -2. ఈ -2 అనేది హాష్ మ్యాప్‌లో ఉందా? లేదు. రైట్? లేదు కాబట్టి మనం వాల్యూని ఇక్కడ పెట్టుకుంటాం అండ్ పర్టిక్యులర్ ఇండెక్స్ దాని యొక్క రెస్పెక్టివ్ ఇండెక్స్ అయితే మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 15 అనమాట. రైట్? సో, టార్గెట్ ఎంత 9. 9 మైనస్ 15 అంటే ఎంత? -6 రైట్? సో, ఈ -6 అనేది కూడా మనకి హాష్ మ్యాప్‌లో అయితే లేదనమాట. సో, యాస్ యూజువల్‌గా మళ్ళీ మనం టార్గెట్‌ని వాల్యూని ఇక్కడ పెట్టుకుంటాము అండ్ దాని యొక్క పర్టిక్యులర్ ఇండెక్స్ పొజిషన్‌ని అయితే ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 7 అనమాట. రైట్? సో, నమ్స్ ఆఫ్ i వాల్యూ ఎంత అంటే 7. 7 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 9 రైట్? ఇప్పుడు x వాల్యూ ఏమవుతది? టార్గెట్ ఎంత? 9 మైనస్ 7 రైట్? 9 మైనస్ 7 ఎంత? 2. 2 అంటే ఈ హాష్ మ్యాప్‌లో ఉందా? లేదా? ఉంది. రైట్? ఉంది అండ్ పర్టిక్యులర్ పొజిషన్ ఎంత? ఇండెక్స్ ఎంత? ఏ పొజిషన్‌లో ఉందంటే 0th పొజిషన్‌లో ఉందనమాట. అండ్ 7 అనేది ఏ పొజిషన్‌లో ఉంది? 3 పొజిషన్‌లో ఉంది. రైట్? ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమవుతదంటే 0, 3 అవుతది. రైట్? దాన్ని అరేలో పెట్టేసుకొని ఆ అరేని రిటర్న్ చేస్తాం అనమాట. ఇక్కడ ఓన్లీ మనం సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అవుతదంటే O ఆఫ్ n అవుతదనమాట. రైట్? O ఆఫ్ n అవుతది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఒక హాష్ మ్యాప్ తీసుకుంటున్నాం గదా! సో, దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n అవుతదనమాట. ఇది ఈ అప్రోచ్ గైస్. ఈ అప్రోచ్‌లో మనం చేయగలిగితే ఇంటర్వ్యూయర్ కూడా ఇంప్రెస్ అవుతాడు. సో, ఆయన కూడా సాటిస్ఫై అవుతాడనమాట. సో, ఇప్పుడు ఈ సొల్యూషన్‌ని అయితే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? సో, ఇనీషియల్‌గా మనం ఏంటంటే ఒక హ్యాష్ మ్యాప్‌ని తీసుకుంటున్నాం కాబట్టి హ్యాష్ మ్యాప్‌ని డిక్లేర్ చేసుకుందాం మనం. ఓకేనా? సో, మ్యాప్ ఆఫ్ రెండిట్లి మనం ఏ వాల్యూస్‌ని స్టోర్ చేస్తున్నాం? ఇంటిజర్ వాల్యూస్‌నే కదా స్టోర్ చేస్తున్నాం. సో, ఇంటిజర్, ఇంటిజర్. సో, దీనికి నేనైతే జస్ట్ ఊరికే మ్యాప్ అని తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్ రైట్? అండ్ ఇప్పుడు నేనేంటంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాననమాట. నమ్స్ ఆఫ్ అరేస్‌ని ఇటరేట్ చేసుకోవడానికి. అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఇటరేట్ చేసుకోవడానికి ఒక ఫర్ లూప్ అయితే తీసుకుంటున్నాను. సో, i లెస్ థాన్ ఎంతవరకు? నమ్స్ డాట్ లెంత్ మొత్తం అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఇటరేట్ చేయాలి కాబట్టి నమ్స్ డాట్ లెంత్ అంటున్నాను. సో, ఇక్కడ నేనేంటంటే సేమ్ ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఇలాగే తీసుకుందాం అనమాట. ఎనీ నంబర్ ఆఫ్ టార్గెట్స్ అనేది ఎక్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి ఓవరాల్‌గా నేను డైరెక్ట్‌గా ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు అని తీసేసుకుంటున్నాను. ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ ఎంత? టార్గెటే రైట్? టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i అంతే కదా! టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i అనమాట. ఇది మనకి హ్యాష్ మ్యాప్‌లో గాని ఉంటే మనం డైరెక్ట్‌గా అరేని రిటర్న్ చేసేయొచ్చు కదా! ఇదనేది సో, మ్యాప్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ x ఉంటే మనం డైరెక్ట్‌గా ఏం చేసేయొచ్చు? రిటర్న్ చేసేయొచ్చు కదా! సో, రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ x,
ఇది పెట్టేస్తాం రైట్. ఇన్ కేస్ లేదనుకోండి మ్యాప్‌లో పెట్టుకుంటున్నాం గదా! సో, మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ ఏం పెడుతున్నాం నమ్స్ ఆఫ్ ఐ అండ్ దాని యొక్క పర్టిక్యులర్ పొజిషన్‌ని పెట్టేస్తున్నాం అనమాట. రైట్. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం గైస్. సో, ఇక్కడ మనకి సొల్యూషన్ అయితే ఏం లేకపోతే మనం ఎంప్టీ అరేని అయితే రిటర్న్ చేసేద్దాం. ఇప్పుడు మనమైతే సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు గైస్ ఆల్ టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయాయన్నమాట. ఇక్కడ మనకొచ్చేసరికి మెయిన్‌గా ఏంటంటే, ఇప్పుడు మనం ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టైమ్ కాంప్లెక్సిటీ అనేది O ఆఫ్ n అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఒక హ్యాష్ మ్యాప్ అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి O ఆఫ్ n అవుతుందన్నమాట. సో, ఫ్రెండ్స్ ఈ 2 సమ్ అనేది చాలా సింపుల్ అండ్ బట్ పవర్‌ఫుల్ కాన్సెప్ట్ అనమాట. ఇంటర్వ్యూలో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్పినా సరే ఆప్టిమైజ్ సొల్యూషన్ కంపల్సరీగా చెప్పండి. అండ్ యాహ్! వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కోడింగ్. బై గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.